పట్టు వదలని విక్రమార్కుడు అంటాం కదా, సేమ్ ఇప్పుడు తమిళసై సౌందరరాజన్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఆమె 7వ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయింది. 2026 తమిళనాడు ఎలక్షన్లో చెన్నైలోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసింది. ఆమె వరుసగా 7వ కూడా ఓటమి పాలైంది. కనీసం 2వ స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయింది. 3వ స్థానంలో నిలిచింది. ఈ మైలాపూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి పి వెంకటరామన్ అనే వ్యక్తి గెలిచిండు. 2వ స్థానంలో డిఎంకే అభ్యర్థి దావేలు నిలిచిండు. కానీ తమిళసై సౌందరరాజన్ మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈమెకు వచ్చిన ఓట్లు కేవలం 32,000. ఆమె రాజకీయ జీవితంలో మొత్తం ఇప్పటి వరకు 7 సార్లు పోటీ చేసింది. కొన్నిసార్లు పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసింది, కొన్నిసార్లు అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసింది. ఒక 5 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బీజేపీకి ఆమె చేస్తున్న సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను తెలంగాణ గవర్నర్గా, అట్లనే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా నియమించింది. అయితే 2024లో వచ్చిన లోక్సభ ఎలక్షన్లో ఆమెకు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళడం కోసం ఈ 2 పదవులకి రాజీనామా చేసి ఎంపీ పదవికి పోటీ చేసింది. కానీ తమిళనాడు వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లో తీవ్ర నిరాశ మిగిలింది బీజేపీకి. అందులో తమిళసై సౌందరరాజన్ కూడా చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 3వ స్థానానికి పరిమితమైంది. ఆమె తెలంగాణ గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడి ప్రభుత్వం మీద విపరీతమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదని, అందుకే కర్మ రిటర్న్ అవుతుందని చెప్పి ఇక్కడున్న చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.